అలా ఒకటికి 2 సార్లు నిజమైన కార్యకర్త, మీకోసం ప్రాణం పెట్టే కార్యకర్త, మీకోసం ప్రాణం ఇచ్చే కార్యకర్త, మీరంటే అధికార పక్షంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా కాకుండా మీకోసమే బతుకుతున్న జగనన్న కార్యకర్తలు బోరుమంది. వాళ్ళకి ఇవ్వండి పదవులు, వాళ్ళని నిలబెట్టుకోండి, వాళ్ళు ట్రైన్ చేయండి, వాళ్ళు మీరు కాపాడుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఏగవాళ్ళకుండా మిమ్మల్ని చూసుకుంటారు తప్ప, పదవి కోసమే వచ్చిన వాడు పదవి చూసుకొని వెళ్ళిపోతాడే తప్ప ఈ రాజకీయ వ్యభిచారం అంటారు. అంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి జంప్ అయ్యే వాళ్ళని రాజకీయ వ్యభిచారం అంటారు. రాజకీయ వ్యభిచారం అంటే అదే అర్థం దానికి. దాన్ని ఒక రాజకీయ నాయకుడు ఒకప్పుడు మీరు తమిళనాడు చూడండి, ఒక రాజకీయ పార్టీ నమ్మితే రాజకీయ పార్టీలో ఉంటారు. ఇలాంటి వాళ్ళనంతా కూడా ఒక్కసారి గమనించుకోండి. మీరు ప్రధాన ప్రతిపక్షం అనేది మీకు స్పీకర్ గారికి రాజ్యాంగంకి కాన్స్టిట్యూషన్ లా ఉంటుంది, ఆ లా ప్రకారం ఉంటుంది తప్ప మీరు ప్రజల పక్షాన్ని పోరాడండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. మీకు ఆటోమేటిక్గా ప్రజలు మీకు ఇస్తారు ఓటు, ప్రజలు మీకు ప్రతిపక్షం ఇస్తారు, లేకపోతే అధికార పక్షం ఇస్తారు. అంతే తప్ప ఎవరినో అడుక్కుంటే రాదు ఈ పోస్టు. మీరు ప్రయత్నం చేయండి, మీరు మాట్లాడండి ప్రజల కోసం, డైలీ అసెంబ్లీకి రండి. వాళ్ళు మళ్ళీ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వస్తే భయపడాలా, ప్రతిపక్షంలో అమ్మ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం అడుగుతాడని భయపడాలా, అలా ఉండాలా. ఆ రోజుల్లో మీ నాన్నగారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ రోజు పీజీఆర్ గారు కానీ వస్తున్నప్పుడు అలాగే భయపడ్డారు ప్రతిపక్షం. కనుక దయచేసి ఆ ఊపిరి తీసుకొని మాట్లాడితే బాగుంటుందని ఉద్దేశం. అలాగే ప్రజల పక్షాన్ని మాట్లాడండి అని రిక్వెస్ట్. ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల పక్షాన వ్యక్తి, అందుకే ప్రజల జీవితంలోనే ఉండాలి. అందుకే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసేటప్పుడు ప్రజల పక్షాన మీరు ఉండాలి, ప్రజలు జైల్లో ఉండడానికి లేదు, మీరు ప్రజల మనిషి, ప్రజలతోనే ఉండాలి, ప్రజలతో మమేకమై ఉండాలి, ప్రజల కోసం పోరాడుతూ ఉండాలి, మీలాంటి వాళ్ళు జైల్లో ఉండకూడదని ఆయనకి సపోర్ట్ చేసింది అందుకే మేము. కనుక దయచేసి ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల పక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మీకు వాదా ఇవ్వలేదు, ప్రజల వల్ల ఇస్తారు. అధికార పక్ష నాయకుడిగా ఇస్తారేమో, ఎందుకు కంగారు పడతారు? ఇట్స్ అ వెయిట్ అండ్ సీ. దానికోసం మనం వెయిట్ చేద్దాం. టీడీపీ నాయకులు కావాలని టార్గెట్ చేసి అసెంబ్లీలో ఈయనతో మాట్లాడిపిస్తలేదని బయట టాక్ నడుస్తుందండి. దీని గురించి ఏమంటారు సార్? అంటే ఇప్పుడు ఆర్ఆర్ గారు అవ్వచ్చు, అచ్చెన్నాయుడు గారు అవ్వచ్చు. ఒక మాట అండి, ఎవరు ఎన్ని చేసినా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు న్యాయ నిర్ణయితులు. మనం ఎన్ని అవమానాలు పడినా ఆ రోజు మీరు అసెంబ్లీలో బోర్మంటూ చంద్రబాబు నాయుడు ఏడ్చారు, ఆయన అవమానించారు. మీరు ఆయన్ని ఎవరు గమనించారు? ప్రజలు గమనించారు. మీరు అరెస్ట్ చేశారు, ఎవరు గమనించారు? ప్రజలు గమనించారు. మొత్తం టోటల్గా ఒక అల్లకొల్లాలం అయిపోయింది. అప్పుడు అంతా ఎవరు గమనించారు? ప్రజలు గమనించి 151 సీట్లు 164 సీట్లు వాళ్ళకి ఇచ్చారు. అంటే మీకు ఆ రోజు మీరు చేస్తున్న పాలనలో తప్పు ఉంది, మీరు చేస్తున్న దాంట్లో తప్పు ఉంది అన్న ఒక ఉద్దేశం కదా. ఇప్పుడు వాళ్ళు తిట్టారనుకోండి, వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, అవమానం భరించండి, ప్రజల కోసం భరించండి, ప్రజల పక్షాన భరించండి. ప్రజలే న్యాయ నిర్ణయితులు అంటున్నాను నేను. మీకు సపోర్ట్ లేదు అని అనుకోవద్దు. ఎప్పుడు కూడా సపోర్ట్ అనేది ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజలతోనుంటుంది. కనుక ఏది ఏమైనా టీడీపీ వాళ్ళు మాట్లాడితే, ఎవరు అసభ్యంగా అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడితే వాళ్ళకి ఓట్లు తగ్గి డిపాజిట్ లేకుండా పోతారు అనేది లాస్ట్ టైం నిరూపించారు. మళ్ళీ అదే ఆ టీడీపీ వాళ్ళు అదే తప్పు చేస్తే మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది. ఎవరిని అతిథులు కారండి, చట్టానికి అతిథులు గారు, ప్రజలకు అతిథులు గారు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు, ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. కనుక ఎవరైనా తప్పు మాట్లాడితే 100% వాళ్ళని అబ్యూజ్ లాంగ్వేజ్ కంటే ప్రజలు వాళ్ళ ఇంటికి పంపిస్తారు. సార్, ఈ ఇంకా ఉన్న 4 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ ఏమైనా రూపురేఖలు మారే అవకాశం ఉన్నదా సార్? మారాలనే కదండి కోరుకుంటుంది. మీకు ఎంతసేపు మాట్లాడింది, ప్రతిపక్షం కరెక్ట్గా ఉండాలా, అధికార పక్షం కరెక్ట్గా ఉండాలి. పోలవరం పూర్తవుద్ది, ఆ రాజధాని పూర్తవుద్ది, భారీ పరిశ్రమలు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, సినిమా ఇండస్ట్రీ రావాలి, సినిమా ఇండస్ట్రీని ఏకదాటి మీద తీసుకురావాలి. అలాగే మొత్తం టోటల్గా ఎంప్లాయ్మెంట్ రావాలి, ఉచిత బస్సు రావాలి, ప్రజలు మొత్తం టోటల్గా అమెరికన్ కాన్స్టిట్యూట్ రావాలి, ఎక్కడెక్కడికో వెళ్ళడం కాదు. పిల్లలందరూ మన గన్నవరం ఎయిర్పోర్టు, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి పిల్లలందరూ కూడా అమెరికాకు ఇంకొకరికి మనం ఇంటర్నేషనల్కి వెళ్ళాలి. అవన్నీ కూడా కోరికలన్నీ కూడా తీరాలంటే 2 పక్షాలు కలిసి ఉండాలి. అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం 2 కలిసి కరెక్ట్గా చేసుకుంటే చక్కగా ఉంటుంది. అది అవదానికి కూడా చాలా మంది అంటున్నారు సార్. అది అవదానికి కూడా అండి. ఇప్పుడు కూటమి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 కేవలం ఓట్ల కోసమే చెప్పారు, కేవలం ఓన్లీ ప్రజల్ని మభ్య పెట్టడం కోసమే చెప్పారని కూడా చాలా మంది అంటున్నారు సార్. ఈ రోజు కూడా ఒకటండి, వాళ్ళు చేస్తే వాళ్ళు 2029 గెలుస్తారు, చెయ్యకపోతే 2029 ఇంకో పార్టీ వస్తుంది, అంతే. ఏది ఉండదు. ప్రజలు చెప్పారు కదా, ఒక్కసారి ఓటు హక్కు 5 సంవత్సరాలు ఇస్తున్నారు. ఆ ఓటు హక్కు 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ చేతుల్లోంచి దాటిపోయింది.
ఆ చెయ్యి దాటిపోయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకు వాళ్ళకి హక్కు వస్తుంది. 5 సంవత్సరాలకు ఎవరిని నిర్ణయించుకోవాలో వాళ్ళకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారు ఇప్పుడున్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రానున్న రోజుల్లో ఆయన సీఎం పదవిలో ఎక్కొచ్చని చాలా మంది అనుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? తప్పలేదు, ఆ సదరికి ఉంటుంది. ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటారు, నేను కూడా కోరుకుంటాను. తప్పేం లేదు, ఎందుకు తప్పేందుకు? ఆయనకి 21 సీట్ వచ్చింది, డిప్యూటీ సీఎం ప్రధాన ప్రతిపక్షంలో ఇప్పుడు ఈరోజు ఉన్నాడు ఆయన. కనుక రేపు కాబోయే సెంట్రల్ మినిస్టర్ అవ్వచ్చు, రేపు కాబోయే సీఎం అవ్వచ్చు, లేకపోతే రేపు 29 సీఎం అవ్వచ్చు. తప్పేం లేదు అంటాం. బీజేపీ రెండు ఒకటి, జనసేన బీజేపీ ఒకటి, కూటమి టీడీపీ టీడీపీ సపరేటు. ఓకే, ఆ రెండు కలిపి అవ్వచ్చు. ఇప్పుడే సీఎం చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చు ఫ్యూచరు, లేకపోతే తర్వాత 2029 ఇండివిజువల్గా రావచ్చు. ఆయనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఆయన ఆశించడం తప్పేం లేదు. ఇటు వరుస సీఎం అవ్వే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ నుంచి అనుకోవచ్చండి, ఏదైనా జనసేన జనసేన నుంచి వచ్చినా బీజేపీ నుంచి వచ్చినా ఆయన బీజేపీ నాయకుడే. అంటే బీజేపీకి సపోర్టెడే. బీజేపీకి వాళ్ళ టాప్ 10 నాయకుల్లో ఆయన ఒక లీడర్, బిగ్గెస్ట్ లీడర్, పవన్ కళ్యాణ్ గారు నేషనల్ లీడర్. అది రానున్న 29 ఎన్నికల్లో బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్ గారు సీఎం గా పోటీ చేస్తున్నారు, కూటమి నుంచి టీడీపీ నుంచి లోకేష్ గారు పోటీ చేస్తారు సీఎం గాని చాలా మంది అంటున్నారు సార్. దీని గురించి మీరేమంటారు? అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఒకవేళ ఇదే కూటమి చీలిపోయి ఇలా చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు సీఎం. అందరూ కలిసినా కూడా ఇప్పుడు ఇలాగే కరెక్ట్ గా అనుకున్న కార్యక్రమాలు చేయకపోతే కూడా రేపు ఫ్యూచర్ సీఎం జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్.